కానీ ఉష గారు రియల్లీ మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే ఒక స్టార్ ప్రొడ్యూసర్ మీరు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీ సన్ ఒక హీరో. కానీ ఈ కిచెన్ స్టార్ట్ చేయడం వెనకాల అంటే కంప్లీట్‌గా మీ ప్యాషనేనా? లేకపోతే ఎంకరేజ్‌మెంట్స్ కూడా ఉన్నాయా? ఓన్లీ ప్యాషనే. ఓన్లీ ప్యాషన్. ఎవ్వరు ఎంకరేజ్ చేయలేదమ్మా. ఓపెన్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఎంకరేజ్ చేయలేదు అంటే దీంట్లో చాలా కష్టం ఉంటుంది కాబట్టి. నేను 2011 నుంచి అడుగుతున్నా గానీ ఎందుకో చాలా హార్డ్ వర్క్ అంటే రోజు అంటే పొద్దునుంచి రాత్రి వరకు పని ఉంటానే ఉంటుంది. రెస్ట్ ఉండదు అన్న ఉద్దేశంతో వద్దన్నారు. అంతే తప్పితే వేరేగా అని కాదు. ఈవెన్ శౌర్య గాని ఎవరో కాదు నేను పెట్టుకుంటా అని చెప్పి మళ్ళీ వాళ్ళే భోంచేసేటప్పుడు అందరూ చేసేటప్పుడు అబ్బా! ఈ ఫుడ్ బయటుంటేనా? ఈ ఫుడ్ నువ్వు అమ్మితేనమ్మా? ఈ ఫుడ్ నువ్వు చేస్తేనా? బయటుంటే ఇట్లా అనేది అంటూ ఉండేవాళ్ళు. కానీ మళ్ళీ వద్దనేవాళ్ళు. ఇంక నాకు ఎలా అంటే గనుక లాస్ట్‌కి మా మరిది గారి పిల్లలు వీళ్ళందరూ ఉంటే ఒరేయ్! కొంచెం ఆన్‌లైన్‌లో చూడండిరా, పెట్టండిరా నేను ఆర్డర్ చేస్తే గనుక నేను వండి పెడతాను. అట్లన్నా పెట్టండి, అట్లన్నా పెట్టండి. 11 అంటే అప్పుడే ఆన్‌లైన్ యాప్స్ ఈ ఫుడ్ పాండా ఆ! ఇలాంటివొచ్చాయి. అంటే నేను ఆర్డర్ అలాంటిది ఏదన్నా గాని వెబ్‌సైట్ గాని అది ఏమన్నా చూడండిరా నేను పెడతాను అని చాలా అడిగేదాన్ని. వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా తర్వాత ఎన్నో సార్లు చెప్పాను. 2 టైమ్స్ ఆల్రెడీ తీసుకొని అది క్యాన్సిల్ అయ్యి అట్లా అయింది. థర్డ్ ఇప్పుడు ఇది క్లౌడ్ కిచెన్ అనుకుంది. ఇలా డైన్ ఇన్ అయ్యి ఇంత సక్సెస్ చేశారంటే, సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మీ ద్వారా చాలా చాలా థాంక్స్. సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ స్టార్ సక్సెస్. అయ్యో! అందుకే చెప్పాను. ఒక స్టార్ ప్రొడ్యూసర్‌గా ఉన్న మీరు స్టార్ కిచెన్‌ని గూడా చేశారు అని జెప్పేసేసి. మేబీ క్లౌడ్ కిచెన్ అని మీరు స్టార్ట్ చేసినప్పటికి గూడా పీపుల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్లో మరి లేకపోతే అంతేనమ్మా. ఇలా ఏర్పాటు చేయడం ఎట్ ది సేమ్ టైమ్ ఇది ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడం అంటే బిగినింగ్‌లో ఎవరికైనా గానీ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్. కొంతమందికి 1 మంత్ పట్టొచ్చు. కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు. కాకపోతే మోస్ట్‌లీ మీరు ఒక 1 మంత్ తర్వాత వెంటనే ఊపందుకుందనుకోవచ్చా? అంటే యాక్చువల్‌గా మేము సెప్టెంబరు 24న ఓపెన్ చేసామమ్మా. అది మామూలుగాను. తర్వాత అక్టోబర్ 1 నుంచి పెట్టాము. పెట్టినప్పుడు అప్పుడు నాకు స్విగ్గీ గాని, ఇంకా అది గాని నాకు ఇంకా రాలేదు. సరే స్లోగా అలా అవుతుంది. అక్టోబర్‌లో నేను తాళి గూడా స్టార్ట్ చేసి, తాళి అయితే మాత్రం లోపలున్నా గాని ఎలా వచ్చేవాళ్ళో కాతే ఎక్కువ కాదు గానీ అవుతా ఉండేది. అవుతా ఉన్న పెద్ద పి ఇదిగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అంటే ఉందని ఎవరికీ తెలీదు యాక్చువల్‌గా చెప్పాలంటే. అలా ఉన్న టైంలో ఒకసారి వైరల్లీ ఫుడ్ వాళ్ళొచ్చి వీడియో తీసుకున్నారు. వాళ్ళు ఇలా ఈవినింగ్ 4:00, 5:00 పోస్ట్ చేశారంట. ఈవినింగ్ నవంబర్ 15 ఈవినింగు 7కి స్టార్ట్ అయింది. మేమెవరం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్యూజ్ క్రౌడ్. అసలు అది ఎట్లా అంటే గనుక అసలు మాకు ఎట్లా అనేది గూడా అప్పటికప్పుడే మళ్ళీ చికెన్ వాళ్ళు తెప్పించుకోవటం, అప్పటికప్పుడే మటను వెంటనే పాపం వాళ్ళు కూడా షాప్స్ వాళ్ళు కూడా వెంటనే నాకు సప్లై చేశారు. అక్కడికక్కడే బాయిల్ చేయటం. అప్పుడు స్టాఫ్ కూడా నాకు ఎక్కువ మంది లేరు. 18 మెంబర్స్ స్టాఫ్ అమ్మ. అప్పుడు. అంటే గనుక డైనింగ్‌లో ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు. అంతే నాకు అంతా ఎద్ది కదా! తక్కువ మంది వచ్చిన తర్వాత అన్నది కిచెన్‌లో కూడా కుక్కర్ పలావుల దగ్గరైతే గనుక ఎవ్వరూ లేరు. నేనే వన్ అండ్ ఓన్లీ. కిచెన్ సూపర్వైజర్ లేరు. ఎవ్వరూ లేరు. అసలలా వస్తే ఓకే. ఈరోజొచ్చారు అనుకున్నా. మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ తర్వాత ఈవినింగు అట్లా ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ఫ్లో ఆగలేదమ్మా. బై గాడ్స్ గ్రేస్ నిజంగా అందరికీ చాలా చాలా థాంక్స్. అలా అంత హ్యూజ్ క్రౌడ్‌లో పాపం చాలా వెయిటింగ్ ఉండేది. నేను అంటే అది 15థ్ అంటే ఎవరు మళ్ళీ తర్వాత మనకి ఎవరన్నా మనము చేసుకోవాలన్నా గాని అపాయింట్ చేసుకోవాలన్నా అందరూ మళ్ళీ నెక్స్ట్ మంత్ 10థ్ దాటితేనే గాని ఎవరికీ సాలరీలు రావు. అప్పటి వరకు ఒక 25 డేస్, 30 డేస్ అమ్మా ఇంకసలు అష్టావధానం అంటారు కదా! అంతే అనమాట. అది ఎలా చేసావు అంటే అది తెలియనే తెలీదు. అందరూ బయట రోడ్డు వరకు నుంచునేవాళ్ళు. అందరూ వెయిటింగ్. అందరూ కుక్కర్ పలావుల కోసం. కుక్కర్ పలావ్ అంటే ఈజీగా 45, 50 మినిట్స్ పడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. దానికి తోడు ఎట్లా అంటేనమ్మా అప్పుడు నేను ఫస్ట్‌లో అన్ని పొయ్యిలు కూడా లేవు నాకు. హ్మ్. ఒక 4 ఉన్నది. స్టవ్ ఒకటే ఉంది. కుక్కర్‌లు కూడా నేను తక్కువే కొన్నాను. అంత సక్సెస్ ఇంత అవుద్దని హ్యూజ్ తెలీదు. సక్సెస్ మీరు ఎక్స్‌పెక్ట్ అదే గాని. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఇంకో స్టవ్ కొంటాం. మళ్ళీ కుక్కర్‌లు కొంటాం. మళ్ళీ ఒక స్టవ్ కొంటాం. డే బై డే అట్లా పెంచుకుంటా వెళ్ళాము. ఇంకా అట్లా రన్ అయ్యి ఇప్పుడంతా కుక్కర్ అంటే ఫేమస్ అయిపోయిందనమాట. ఆ! కుక్కర్ పులావ్, కుక్కర్ మాంసం పులావ్. కుక్కర్ మాంసం పలావ్ బాగా. అది యాక్చువల్‌గా నేను కిచెన్ ఇలా స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నాను అనమాట. అంటే మాంసం అంటే గనుక చాలా హైలీ రేట్ ఎక్కువ కదా! ఎవరు కూడా చికెన్ ఎక్కువ సేల్ అవుతది అని నేను అనుకున్నాను. కానీ ఇప్పటికి ప్రెజెంట్ మనకేంటంటే మటన్ బాగా సేల్ అవుతదమ్మా. తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అది చెప్తారనమాట. చాలా అంటే మేము తెచ్చుకున్నా గానీ ఇంత మటన్ బాగోదు.
మీ మటన్ చాలా బాగుంది అని చెప్తారు. అంటే బయట రెస్టారెంట్స్ కి మేము విజిట్ చేస్తూనే ఉంటాము. బయట దొరికే మటన్ కి ఇక్కడ మటన్ కి డిఫరెన్స్ చాలానే ఉండింది. దాన్ని నేనేమి చెప్పలేనమ్మా. ఆ, మన no, no. మటన్ అయితే అది కూడా అందుకే మీకు ఆ రిస్క్ నేను ఇవ్వట్లేదు. అది కూడా నేనే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అది వాళ్ళు ఎలా పెడతారని కదా. మనం అయితే మాత్రం ఏంటంటే నేను ఇంకా ఎక్కువ రేట్ ఇచ్చే కొంటున్నాను బయట actual మటన్ గాను. 650 700 వరకు ఉంటే మీరు 850 వరకు మటన్ ఎఫోర్డ్ చేసి తీసుకొస్తారు. అండ్ దట్టు కూడా సార్ పొద్దున్నే వెళ్ళి తీసుకొస్తారని చెప్పేసి మీరు ఒక సందర్భంలో చెప్పారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రైజెస్ చూస్తేనేమో రీజనబుల్ గా ఉన్నాయి. ఎలా వర్కౌట్ అవుతుంది మీకు? అంటే వర్కౌట్ అవుతుందంటే ఒక దాంట్లో అట్లాగానే అంటే అందరికీ మరి ఎంతలాగా అనేది కరెక్ట్గా క్వాలిటీ పెట్టే వాళ్ళకి తక్కువే మిగులుద్దామా. నాలాగానే కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఓ 30-40 అట్లా ఉండకుండా ఒక 10-20% తోటి మాకు ఇది ఉంటుంది. కాకపోతే ప్యాషన్ తోటి మనకు అది హ్యాపీగా అనిపిస్తుంది. ప్యాషన్ తో చేసే వాళ్ళు ఎవరు ప్రాఫిట్ చూసుకోరా? అంతేనమ్మా. అంటే ప్రాఫిట్ అంటే ఉంటుందమ్మా. అంటే ఒక ఇప్పుడు మనకి శ్రీకన్య, శ్రీలక్ష్మి అట్లా కొన్ని చాలా ఉన్నాయి. పంచకట్టు దోస అని కానీ అట్లా చేసేవాళ్ళు క్వాలిటీగా పెట్టి అంటే నేను ఒక్కళ్ళని మనిషిని మిగతా వాళ్ళని కాదని కాదమ్మా. అందరూ కూడా క్వాలిటీగా మెయింటైన్ చేసే వాళ్ళకి పర్సంటేజ్ అయితే తక్కువే ఉంటుందమ్మా.